వెళ్ళినప్పుడు బాగానే వెళ్ళిపోయాం, వచ్చినప్పుడు లిటరల్లీ రూట్ మిస్ అయిపోయాం. మేము ఫిక్స్ అయిపోయాం జంగల్లో లాస్ట్ అయిపోయామని. గుడ్ మార్నింగ్. ఈరోజు సలామాన్ ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. నాకు తెలీదు వెళ్ళే వరకు. కొత్త ప్లేస్ అయితే కన్ఫర్మ్. మా సార్ కూడా స్టార్ట్ అయ్యారు. అదే కొండకి వెళ్ళొచ్చు అలాగా. అక్కడి నుంచి ఇంకేం లేవు వెళ్ళడానికి. అక్కడ అక్కడ కింద నుంచి చూస్తే పైన జెండా కనబడుతుంది కదా. ఆ ముందు నుంచి ఇంకొక పైకి రోడ్డు ఉంది, అటువైపు నుంచి వెళ్ళొచ్చా? అటు నుంచి వెళ్ళి రేటు. ఈ ఫ్లాగ్ ఉన్న స్పాట్కి వెళ్తున్నాం. ఏం సలామన్నా? అంతే. దుర్గాదేవి, దుర్గాదేవి టెంపుల్ అది. ఓకే, సింహాచలం దాకా. ఓ, ఇంటి పైన ట్రైబల్స్ ఉంటారా? థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. నేను మీకు వచ్చారా? లేదు, ఇక్కడ డ్యూటీ మంది పంప్ ఆపరేటరా? అదే ఈ ప్లేస్ ఏమంటారన్నా? దుర్గానగర్ హిల్ ఏరియా అంటే దీనికి ఏం లేదు పేరు, దుర్గానగర్ హిల్ ఏరియా అంటే. నియర్ హెచ్పి కాలనీ. నేను ఈ గ్యాస్ కూడా డౌన్లో మా ఏరియా అప్పుడు ఇంటర్వ్యూ అప్పటికి ఎంత డెవలప్ లేదు అమ్మ. ఇప్పుడు దారి ఎలా ఉంది? ఓ, అసలు దారి లేదు, క్లియరెన్స్ చేసుకుంటే వెళ్ళాలి. సరే అయితే పైకి వెళ్తే కలుద్దాం. దీనికి ప్రాపర్ వాక్ వే అంటూ లేదు. బట్ థింగ్ ఏంటంటే వే ఉందంట, బట్ చూసుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా. సలాం తన ఆయుధాన్ని తీస్తున్నాడు బయటికి. అది అసలు వే ఎలా ఉందో తెలుసా మీకు? కట్టలు తెచ్చుకోవడానికి వాడుకునే దాన్ని వేలా మార్చుకున్నారు. మీకు అర్థమవుతుందో చూస్తే. నరేష్ అన్న ఎలా ఉంది? అది చూడండి ఒకసారి ఎలా ఉందో. రూట్ ఎక్కడా అని ఎదుగుతున్నాం మేము. గృహాల్లోకి వెళ్తున్నాం మేము. లేదు ఇది కూడా అనిపిస్తుంది. ఇది మళ్ళీ కిందకి వెళ్తాం వెంకొచ్చిపాలెం వైపు. కరెక్ట్గా దిగాలి. అమ్మా మనుషు వే అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇక్కడ వేలానే ఉంది తప్ప అది చూడాలి సార్. ఇంకటేపు ఉంది వే ఏదో. ఏంటి రాళ్ళని ఎవరో పేర్చినట్టు నీట్ చెయ్యి. ముళ్ళు కూర్చొని వచ్చాం ఇక్కడ దాకా. ఎక్కడికి వచ్చామో తెలీదు. ఎక్కడున్నా? ఎటు వెళ్ళాలి ఇప్పుడు? అలా కాదు. రిటర్న్ వచ్చినప్పుడు ఏంటో పరిస్థితి? అన్న 7:30కి వెళ్ళిపోగలమని అడిగారు. దీన్ని బట్టి వెళ్ళిపోతున్నాం. అందరూ ముగ్గురు అలా వెళ్ళిపోతున్నాం. ఫ్రేమ్ మంది ఏరా బాచా అమ్మా ఓ బాగుంది రూట్ ఉంది. వే ఉందా లేదో తెలియదు. వెళ్ళిపోతున్నాం.
నిజంగా జంగలే బాబాయ్. వ్యూ పాయింట్ ఇప్పుడు దొరికింది, కాకపోతే ఎగ్జాక్ట్ వ్యూ పాయింట్ అని చెప్పలేను. తోసుకుంటూ వచ్చాం అక్కడ దాకా. అక్కడి నుంచి వచ్చాం మేము, అక్కడి నుండి. సో ఫ్లాగ్ ఎక్కడ ఉంది? ఫ్లాగ్ ఎత్తుక్కుంటూ వచ్చాం. కొంచెం అడ్వెంచర్గా ఉంది ప్లేసెస్ అయితే. ఎప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. సార్ మీకు ఎలా ఉంది? ఇది ఫస్ట్ టైమే, అందరూ ఫస్ట్ టైమే. ఇక్కడ ఉన్న తిరగట్లేదు మేము అక్కడ, లైఫ్లో ఫస్ట్ టైం. ఎక్కడమ్మా ఫ్లాగు? ఫ్లాగ్ ఆన్ వాళ్ళే కనిపించడంలే. నేను అనుకున్నాం ఫ్లాగ్ వస్తాం, అంచనా చాలా ఎక్కువ వచ్చాం పైకి. సో ఇంకా బయలుదేరుతున్నాం కిందకి, కానీ వచ్చిన దానికి గుర్తులేదు మళ్ళీ. ఇప్పుడు వెళ్ళే దాటి చూడండి ఎలా ఉందో. ఇది ఎట్టింది వచ్చాం కూడా మాకు గుర్తులేదు ఇప్పుడు. అది చూపించు చూపు, మన ఎక్కడ ఇక్కడ ఉన్న లొకేషన్. బామ్మో ఏంటి ఇంకా ఈ రోడ్ నుంచి వచ్చాం. అలాగే వ్యూ పాయింట్ విష్ణుగాడ్. అదే అనుకుంటా గురు మనం వ్యూ పాయింట్ చూసింది అదేనా? ఎస్, మనం క్రాస్ చేసుకుని వచ్చాం. సో మొన్న ట్రెక్కింగ్ లానే ఇప్పుడు కూడా వ్యూ పాయింట్ దాటుకొని ముందుకు వచ్చాం. తెలియకుండా అన్ని చేసి వెళ్ళిపోతున్నాం ముందు. బాగుందండి ట్రెక్కింగ్ అయితే, సూపర్. మంచి అడ్వెంచర్ ఇది. పాత్ ఉంది కానీ మొత్తం బుషిగా అయిపోయి, అంటే కొంచెం మనం సేఫ్టీ గార్డ్స్ అన్నీ పట్టుకొని రావాలి ఇక్కడికి. చూసారు నా వాళ్ళకం. సో ఇట్స్ నైస్, చాలా బాగుంది. పక్షులు మంచిగా మాడుకుంటున్నాయి. ఆ జోన్లో మనం వచ్చి వాళ్ళు డిస్టర్బ్ చేసినట్టుంది. ఎవరో అగంతకులు వచ్చారు. హెచ్బి కాలనీ నుంచి పైకి రావాలండి. ఇక్కడ పంప్ హౌస్ ఉంది. పంప్ హౌస్ నుంచి అలాగా నడుచుకుంటూ, ఇక్కడ రూట్ అంటూ మీకేం కనపడదు, మనమే ఎత్తుక్కుంటూ రావాలన్నమాట. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒక అడ్వెంచర్. ఆ రూట్ ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అసలు వచ్చేసాం పైకి ఆతృతలో. ఇప్పుడు దిగేటప్పుడు ఆలోచించాలా. ఇదే కదా వచ్చాం. ఓకే, ఇదొక ల్యాండ్ మార్క్ అండి. ఇక్కడికి వచ్చామంటే అర్థం కరెక్ట్గానే మనం వస్తున్నామని. అంతే కదన్నా? అంతే. ఫైనలీ రీచ్డ్. మిస్ అయిపోయాం అనుకున్నాం. జనవా లెక్కలు వచ్చి అది కాదు, ఇప్పుడు ఇంటికి వెళ్ళింటే ముగ్గురికి ఉంటాయి పెళ్ళిళ్ళు, అసలైన పెళ్ళిళ్ళు. లిటరల్లీ 1 hour తిరుగుతున్నాం, చుట్టూ ఉన్నాం, ముందుకెళ్ళాం, వెనక్కి వచ్చాం. ఆల్మోస్ట్ అక్కడ దాకా వెళ్ళామండి. అక్కడ దాకా నిజంగా డేంజర్ అండి. ఇంకోసారి ఎప్పుడు అంటూ ట్రై చేయకూడదు. అంటే ఒక స్టేజ్ వరకు బాగానే వెళ్ళాం. రిటర్న్ వస్తున్నప్పుడు చిన్న గ్యాప్ మేము మిస్ అయ్యాం. ఇంకా ముందుకు వెళ్ళిపోయాం. రూట్ లేదు అక్కడి నుంచి, రూట్ లేదు అక్కడి నుంచి, రూట్ లేదండి. మళ్ళీ ఎత్తుక్కుంటూ మొత్తానికి ఎక్కడ మొదలయ్యామో అక్కడికే వచ్చాము. ఎక్కడి దాకా ముందుకు వెళ్ళిపోయాం. మనం ఆక్సిజన్ టవర్ దాటాం కదా, పైకి అప్పు వరకు వెళ్ళి ఉంటాం. మనం ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళలేదు, ఫ్లాగ్ దాటే వెళ్ళిపోయామంటారా? దాటేసాం కానీ పైకి వెళ్ళాలి. ఫ్లాగ్ పైకి వెళ్ళాలి, ఫ్లాగ్ దాటకి వెళ్తాం.
ఫైనలీ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసాం. మొత్తం బట్టలు మొత్తం కొల్లాప్స్ అయిపోయింది అయిపోయింది. స్క్రాప్కి ఇచ్చి